అభివృద్ధి వంటి తదితర చెప్తారు. ఈ అంశాన్ని సంతోషించి Very good afternoon to all of you. మన ర్యాలీ మనం సక్సెస్ చేయాలి, మెసేజ్ పబ్లిక్ కి పర్ఫెక్ట్ గా వెళ్ళాలి. ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ నా నమస్కారం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గౌరవనీయులైన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి నా ధన్యవాదాలు. ఎర్రగడ్డ అంటేనే బీఆర్ఎస్ అడ్డా. మాగంటి గోపీనాథ్ గారు ఎప్పుడు నిలబడినా ఇక్కడ మంచి మెజారిటీతో వచ్చేది. గోపన్న ఆశయాలతో వచ్చిన నాకు ఇంతకంటే ఎక్కువ మెజారిటీ రావాలి. ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఓటు వేసి సహకరించాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి గుండెలో గోపన్న గుడి కట్టుకొని ఎంత అభిమానం నింపుకున్నాడో అర్థమవుతుంది. నా పిల్లలు గడప గడపడికి వెళ్తుంటే ఎన్నో కేసులు పెట్టారు. ఇప్పుడు వరకు నా మీద కూడా ఎన్నో కేసులు పెట్టారు. ఒక కుటుంబాన్ని వేధించి ఇలా హింసించడం, ఒక మహిళని ఇలా చేయడం పద్ధత? దీన్ని రాజకీయం అంటారా? ఒక మహిళని ఇలా చేయటం, ఎంతమందిని చూసి బాధతో ఏడిస్తే ఒక మహిళని దొంగ ఏడుపులు అంటారా? మీ గోపన్న ప్రతి ఇంటికి కష్టకాలంలో అండగా నిలబడ్డాడు. నాకు ఈ కష్టకాలంలో మీ అందరూ ఇంత అండగా నిలబడినందుకు నాకు గర్వంగా ఉంది. మీ ఇంటి ఆడబిడ్డగా స్వీకరించి ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈ కష్ట సమయంలో పార్టీ అంతా నాకు అండగా ఉండి గౌరవనీయులైన కేసీఆర్ గారు, కేటీఆర్ అన్న మా కుటుంబాన్ని వాళ్ళ కుటుంబంతో సమానంగా చూసుకొని ఇంత ఆదరణ ఇచ్చి ఎక్కడి వరకు తీసుకొచ్చారు. ఇంత ఆదరణ ఇచ్చి సపోర్ట్ చేసి ఇక్కడికి వరకు వచ్చిన ఆ కుటుంబానికి, ప్రతి కార్యకర్తకి ఎంత అండగా ఉండదో నన్ను చూసి మీరు చేర్చుకోవచ్చు. కేటీఆర్ అన్న ప్రతి కార్యకర్తకి మా కుటుంబానికి ఉన్నంత అండగా నిలబడతారు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నా వెనుక కేటీఆర్ అన్న ఉన్నారు, అందరికీ అండగా నిలబడతారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. జై తెలంగాణ. అందరూ బాగున్నారా? జై తెలంగాణ. जरा जोर से बोलो जय तेलंगाना. जय तेलंगाना. कारू गुर्तुके मन ओटु, कारू गुर्तुके मन ओटु. గౌరవనీయులు పెద్దలు, మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి ఆదరణతో 14 నాడు కాబోయే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే సోదరి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారు, తమ్ముడు ఈ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు, పీజేఆర్ వారసుడు పి జనార్దన్ రెడ్డి గారి ఆశయాల సాధన కోసం ఇవాళ మీతో కలిసి పనిచేస్తున్న తమ్ముడు శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు, శాసన మండలి మాజీ సభ్యులు సోదరులు సలీం భాయ్ గారు, ఈ నియోజకవర్గంలో ఈ డివిజన్లో పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సోదరుడు సంజీవ్ గారు, అట్లాగే గౌరవనీయులైన పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, జనగామ శాసనసభ్యులు, గౌరవ కుకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు గారు, అట్లాగే ఈ డివిజన్లో ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న సోదరులు మన రాగిడి లక్ష్మారెడ్డి గారు, అట్లాగే వేదిక పైన ఉన్న మా సోదరులందరికీ శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్యే గారికి, మన్నించండి అక్క, పైకి రండి ప్లీజ్, పైకి రండి. అట్లాగే మా మెదక్ జిల్లా శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు, అట్లాగే ఆదర్శ్ రెడ్డి గారు, ఇంకా చాలా మంది, కుమార్ గారు, ఇంకా చాలా మంది సోదరులు అందరూ కూడా ఇక్కడ, పద్మా దేవేందర్ రెడ్డి గారు, పేరు పేరున
ఇక్కడ పనిచేస్తున్న ఈ డివిజన్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఈరోజు ఎర్రగడ్డలో మా సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ సోదరులు రాజనర్సు గారికి అట్లాగే మరి ఈరోజు ఎర్రగడ్డ డివిజన్లో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన్నించాలి మా సిర్పూర్ మాజీ శాసనసభ్యులు అన్న కోనేరు కోనప్ప గారు, ఆందోళ్ మాజీ శాసనసభ్యులు క్రాంతి అన్న గారు, ఇక ఎవలో పేరు చెప్పలేదు తిట్టుకోకుర్రా भाई, जिस किसी का भी नाम नहीं बोला जर्रा अगर कुछ बोलना है तो अंदर बोलो बाहर मत बोलो। మా ప్రతాప్ రెడ్డి అన్న గారు అట్లాగే కుకట్పల్లి కార్పొరేటర్లు అందరికీ ఎర్రగడ్డ డివిజన్ ఆడబిడ్డలకు అన్నదమ్ములకు మా ప్రతాప్ రెడ్డి అన్నకు పేరు పేరున खामोश हो जाना थोड़ी देर, उनको सुनने दो। मैं आ रहा था, अब मैं बंजारा हिल्स से निकल के आपसे मिलने, आपसे मुखातिब होने, आपसे बात करने यहाँ पे आ रहा था। इतने में बीच में एक जगह यूसुफगुड़ा कने ट्रैफिक सिग्नल मिल गया, वहां पे मेरे गाड़ी के ठीक बगल में एक ऑटो आके रुक गया। वो ऑटो वाले भाई साहब सलाम बोले, मैं भी सलाम करा, पूछा क्या नाम है भाई, बोले महमूद। मैं बोला महमूद भाई क्या हाल है, क्या चल रहा। महमूद भाई बोले क्या हाल है साहब, 2 साल से सब बर्बाद है, कुछ भी नहीं चल रहा। बोले मैं बोला ऐसे कैसे, बोले क्या करना साहब, 2 साल से मैं 2 साल पहले आराम से हर दिन हर रोज 2000 रुपया कमा लेता था, कम से कम उसमें से 1000 तो बचता था, रोजी रोटी निकल जाती थी। अब इन्हों आने के बाद, कांग्रेस हुकूमत आने के बाद हर दिन हर रोज बस 1000 मिल रहा, उसमें घर कैसे चलाना, बच्चों की फीस कैसे देना, ऑटो का किराया कैसे देना नहीं समझ आ रहा साहब। बोले तो मैं बोला क्या करेंगे महमूद भाई, अब एक गलत वोट की सजा 5 साल है ना। बोला मैं అంటే ఒక్క తప్పు ఓటేస్తే 5 ఏళ్ళు శిక్ష ఉంటది కదా, एक गलत वोट की सजा 5 साल मिलती ना। बोला महमूद भाई क्या पूछे मालूम मेरे को, महमूद भाई बोले क्या साहब कोई तरकीब नहीं है, क्या पूछ रहे मेरे को, ఏమన్నా ఉపాయం లేదా అంటుండు महमूद भाई। तरकीब बस एक ही है, वो तरकीब ये है कि आप 11 तारीख के दिन बाहर निकलिए और इस जुल्म करने वाली, झूठ बोलने वाली कांग्रेस हुकूमत को निकाल फेंकिए, उनकी जमानत जब्त करिए, यही गुजारिश है हमारी आपसे। मैं बस इतना ही कहना चाहता हूं, किसी एक शायर ने कहा ये जुल्म और झूठ की दस्तार, ये जुल्म और झूठ की दस्तार रहेगी कब तक, ये रेत की दीवार रहेगी कब तक। हमने तो हिटलर को भी मिटते हुए देखा, ये कांग्रेस तेरी हुकूमत रहेगी कब तक। अगर एर्रगड्डा के हमारे भाई और बहन निकले और जो झूठ बोलने वाले, जुल्म करने वाली कांग्रेस पार्टी को सबक सिखा दिए, कितने दिन रहेगी कांग्रेस आप याद करिए। यहां हमारे लीडर हैं शरीफ भाई को जबरदस्ती करके, उन पे जुल्म करके, उनको उठा के आज जबरदस्ती लेके गए कांग्रेस वाले। मैं सच बोल रहा हूं कि नहीं, टास्क फोर्स के पुलिस को भेज के जुल्म करके आज जबरदस्ती करके आपके घर गिरा देते बोल के डरा के उनको ले जाके चीफ मिनिस्टर के पास आज कंडुआ डला है। शर्म होनी चाहिए कांग्रेस वालों को, शर्म आनी चाहिए आपको। अगर दम है, हिम्मत है तो इलेक्शन में सीधा सीधा लड़ो, एक आय की लड़ाई है। ఏం చెప్తున్నా నేనంటే ఇయాల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా వ్యవహారం చేస్తున్నది అంటే, మన లీడర్ల మీద కేసులు పెట్టుడు, ఇండ్లు గులగొడతా అని బెదిరించుడు, బలవంతంగా పోలీసులను పెట్టుకొని గుంజుకపోయి ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి మన షరీఫ్ భాయ్తోని కూడా కండువా గప్పించి ఏదో సాధించమని చెప్పి సంకలు గుద్దుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియదు, మీరు ఎర్రగడ్డ అన్నదమ్ములు ఆడబిడ్డలు గట్టిగా అనుకుంటే దిమ్మ తిరిగే తీర్పు కాంగ్రెస్ పార్టీకి 11 తారీఖు నాడు మీరే ఇయ్యాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్కసారి ఆలోచించండి, కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల పాటు 2014 నుంచి 2023 దాకా సుకూన్గా బతికినాం. గరీబోళ్ళని కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చూసుకున్నాడు. 200 రూపాయల పెన్షన్ ఉండే కేసీఆర్ ప్రభుత్వం రాకముందు దాన్ని 2000 రూపాయలు చేసిండు కేసీఆర్ గారు. ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటుందంటే
కేసీఆర్ గారు మీరెవ్వరూ అడగక ముందే 1,116 రూపాయలు ఆడ కూతురు పెళ్లికి కళ్యాణ లక్ష్మి పేరుతో షాదీ ముబారక్ పేరుతో ఇచ్చి మేనమామలాగా సొంత మేనమామలాగా 15 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అదే ఆడపిల్ల కడుపులో ఒక బిడ్డ పడితే నేను సర్కారు దవాఖానకు పోయి ప్రసూతి చేయించుకుంటా, అక్కడికి పోతేనే మా మేనమామ కేసీఆర్ ఇచ్చే కేసీఆర్ కిట్టు వస్తుందని చెప్పి సర్కారు దవాఖానకు పోయి ప్రసూతి చేయించుకుంటే మగబిడ్డ పుడితే 12,000 రూపాయలు, ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు. మొత్తంగా తల్లిని బిడ్డను ఇంటి దగ్గర ఎక్కించుకొని మళ్ళా ఇంటి దగ్గర దించొచ్చే సౌలత్ కల్పించిండు కేసీఆర్ గారు. అట్లాగే బ్రహ్మాండమైన కార్యక్రమాలు వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు 2,000 పెన్షన్, వికలాంగులకు 4,000 రూపాయల పెన్షన్, హైదరాబాద్లో ఉండే మా గరీబు అన్నదమ్ముళ్లకు మరి బ్రహ్మాండంగా 1,50,000 పట్టాలు జీవో నంబర్ 58, 59 కింద ఇచ్చింది కేసీఆర్. 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు హైదరాబాద్లో కట్టించింది కేసీఆర్. ఇంటింటికి 20,000 లీటర్ల మంచినీళ్లు ఉచితంగా ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఇట్లా చెప్పుకుంటూ పోతే అప్పుడే పుట్టిన పిల్లగాడి నుంచి పెద్ద వయసులో ఉండే పెద్ద మనుషుల దాకా అందరినీ ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఒక దిక్కు పేదవాళ్ళని మంచిగా చూసుకున్నాం, మరొక దిక్కు హైదరాబాద్లో అందరి కారోబారు మంచిగా నడవాలంటే పరిశ్రమలు రావాలి, ఐటీ రంగం పెరగాలి, రియల్ ఎస్టేట్ పెరగాలి. ఆ పని చేసినాం 10 ఏళ్ళు. దానివల్ల ఏమైంది? లక్షల సంఖ్యలో ఐటీ ఉద్యోగాలు పెరిగినాయి, ఐటీ కంపెనీలు వచ్చినాయి, యాపిల్, గూగుల్, అమెజాన్ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి. దానివల్ల లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చినాయి. మరి లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తే హోటళ్లు మంచిగా నడిచినాయి, మిగతా దుకాణాలు మంచిగా నడిచినాయి. 10 ఏళ్ళు రియల్ ఎస్టేట్ బాగుండే, అంతా బ్రహ్మాండంగా సుకూన్గా నడిచింది. కానీ ఇవాళ ఏమైంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 साल में सब कुछ बर्बाद कर दिए. आप सोचो एक बार आज क्या हालत है. पर आने के लिए हुकूमत में कांग्रेस आपसे कई सारे झूठे वादे करी. ఎన్ని అబద్ధాలు చెప్పినారు కాంగ్రెస్ వాళ్ళు. యాదికున్నదా? మర్చిపోయినరా? యాదికి లేకపోతే ఒక్కసారి యాద్ చేయాలి. ఒక్కసారి చూపెట్టండి కాంగ్రెస్ వాళ్ళు ఏమేమి కథలు చెప్పినరో ఎలక్షన్లలో. పెన్షన్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరిని అడుక్కునే పని లేదు. ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే పేదల కోసం ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు లేని పేదలకు, పెళ్ళైన ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. వచ్చినాయా అన్ని? ఏమేం మాటలు చెప్పిండో విన్నారా? 4,000 वजीफा मिला किसी को? 4,000 पेंशन వచ్చిందా? नहीं सुनाई दे रहा. 4,000 आसरा पेंशन मिला आपको? వచ్చిందా? 2,500 వచ్చిందా మహిళలకు? మిలా కిసికో? తులం బంగారం వచ్చిందా? కేసీఆర్ సార్ ముందే చెప్పిండు, వీళ్ళు తులం బంగారం ఇచ్చేటోళ్ళు కాదు, మెడల పుస్తల తాడు కూడా గుంజుకపోయేటోళ్ళు లంగలు. వీళ్ళు బద్మాష్లు. వీళ్ళట తులం బంగారం ఇస్తారట. ఇంకా ఆఖరికి చెప్తుండు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారంట. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండే వాళ్ళకన్నా? హైదరాబాద్లో ఒక్క ఇల్లు కట్టిండా 2 ఏళ్లలో? ఒక్క ఇటుక పెట్టిండా? ఇవాళ సిగ్గు లేకుండా ఓట్లు అడుగుతారట, మనం వేయాలన్నట. నేను ఒక్కటే మాట అడుగుతున్నా, ఏమంటుండేరికైనా కాంగ్రెస్ ఆయన, మేము 2 ఏళ్లల్లో మీరు అవకాశం ఇస్తే, ఒక్క ఛాన్స్ ఇస్తే నాశనం చేసినా మళ్ళా జూబ్లీ హిల్స్ లో నాకే గుద్దుతే ఈసారి అడుగు నాశనం చేస్తా, సర్వనాశనం చేస్తా అని అంటున్నాడు కాంగ్రెస్ వాడు. మరి వేద్దామా ఓట్లు కాంగ్రెస్ కు? 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేస్తా అన్నాడు. కరోడ్పతి. वो एक अमिताभ बच्चन साहब का प्रोग्राम है, कौन बनेगा करोड़पति అని. రేవంత్ రెడ్డి కూడా చూసిండు. చూసి कौन बनेगा करोड़पति प्रोग्राम చూసి हमारे सब बहनों को मैं करोड़पति बना देता हूं అన్నాడు. అయినరా కోటీశ్వర్లు అందరూ?
2 ఏళ్లలో కోటి కాకపోతే 40 లక్షలను రావన్నా వద్దా? వచ్చినాయా? కోటీశ్వర్ లైన్ రా ఎవరన్నా కాంగ్రెస్ ప్రభుత్వంలా? కోటీశ్వర్లు కాదు, మీరు కష్టపడి కొనుక్కున్న చిన్న చిన్న ప్లాట్లు, చిన్న చిన్న జాగలు ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ధర ఉండే, ఇవాళ ఎంత పడ్డది ఆలోచన చేయండి. హైదరాబాద్లో ఉండే మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెలు ఆలోచన చేయాల. కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని పిల్లల కోసం యాడ్నో చేవెళ్ళ దగ్గర గట్కేసర్ అవతల 200 గజాలు 150 గజాలు ప్లాట్ కొంటారు. ఏమిటి కొంటారు? రేపటి లగ్గానికి వనికొస్తుంది, పిల్లల చదువులకు వనికొస్తుంది అని కొనుక్కుంటారు. అసొంటిది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాని ధర ఎంతుండే, ఇవాళ ఎంత అయింది ఆలోచన చేయండి. ఎంత దారుణంగా రియల్ ఎస్టేట్ నాశనం అయింది అంటే దానికి కారణం ఎవరో కూడా మీరు ఆలోచన చేయండి. ఒక్కలను కూడా ఇడిచిపెట్టలే, అందరినీ మోసం చేసిండు. పుట్టిన పిల్లగాడి నుంచి మొదలు పెడితే చచ్చిపోయే వయసులో ఉండే పెద్ద మనుషుల దాకా అందరినీ మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకత్వం. 1-2 కాదు, 420 420 वादे करे कांग्रेस पार्टी वाले. डिक्लेरेशन पे डिक्लेरेशन दिए, एससी डिक्लेरेशन बोले. దళితులకు కేసీఆర్ గారు 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా అన్నాడు. బీసీలకు 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతా అన్నాడు. గిరిజనులకు కూడా నేను అంబేద్కర్ అభయహస్తం అని చెప్పి ట్రైబల్స్ కూడా 12 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. ఒక్క రూపాయి ఇచ్చిండా ఈ 2 ఏళ్లలో? ఇచ్చుడు కాదు, ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే ఇవాళ ఇండ్లు కట్టుడు కాదు, మొత్తం కూలగొట్టుడు దుకాణం పెట్టిండు. హైదరాబాద్లో 1000 ఇండ్లు కూలగొట్టిండు హైడ్రా పేరు మీద. నేను ఎర్రగడ్డలో ఉండే మా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ ఎలక్షన్ జరుగుతున్నది కారుకు కాంగ్రెస్ వాళ్ళ బుల్డోజర్కు మధ్యన జరుగుతున్నది. కారు గెలిస్తేనే మీ ఇంటికి బుల్డోజర్ రాదు, లేకపోతే ఇరుకు గల్లీలలో ఉన్న చిన్న ఇండ్ల మీదకి ఎప్పుడు బుల్డోజర్ వస్తుందో, ఏ బస్తీ మీదకి వచ్చి ఎప్పుడు కొడుతుందో మేము చెప్పలేం. మీరు గిన్న కాంగ్రెస్ కోటేస్తే మిమ్మల్ని కాపాడేందుకు ఎవరు ఉండరు. ఎందుకంటే కత్తి మళ్ళా కాంగ్రెస్ వానికి ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే మాకు చేత కాదు. మీరు కత్తి మాకు ఇయ్యండి, మేము యుద్ధం మీకోసం చేస్తాం. బుల్డోజర్ మీ ఇంటికి రాకుండా చూసే బాధ్యత మాది. నేను చెప్తుంది అబద్ధం కాదు. హైదరాబాద్లో ఒక్క ఇల్లు కట్టలే, ఒక్క ఇటుక పెట్టలే, కానీ ఎన్ని ఇండ్లు గులగొట్టిండో హైడ్రా పేరు మీద ఒక్కసారి మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. హైడ్రా వీడియో ఏవా అన్ని కొడితే మేము ఎట్లా అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు ఓటేసి గెలిపించినందుకు మాకు శిక్ష చేస్తారా? మాకు చెప్పండి అయ్యా. ఇల్లు ఎవరు కూలగొట్టినానా? రేవంత్ సార్ కూలగొట్టారు. అప్పుడు మేము ఏడుస్తూ కూడా వదిలేరు. నేను మా ఇల్లు కూలగొడితే అప్పుడు బుక్స్ అన్ని పోయినాయి అన్నా. ఎంత బాధ పెట్టకు దేవుడా, ఎక్కడున్నావా తల్లి కదమ్మా తల్లి. केसीआर साहब घरान दिए गरीबों को चाबियां दिए. रेवंत रेड्डी साहब आके हमारे घरान तोड़ दे रहे लोगों के. 250 घरान तोड़ दे रहे, हम पैसे लगा के बनाए. केसीआर साहब तो फुगट में दिए, फिर क्या करे रेवंत रेड्डी? ఇచ్చేది వాళ్ళు, కూల్చేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళైతే బాగుండు. చంపేయండి, నీకు దొరికిపోద్ది. తమ్ముడు చెప్తున్నాడు, కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు నువ్వు రావాలి అంటుండ తమ్ముడు. మరి కేసీఆర్ గారిని ఓడగొడితిరి, కాంగ్రెస్ వాడిని గెలిపిస్తిరి, ఇలా వాడు కూలగొట్టబట్టే కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు అంటే కేసీఆర్ అన్న ఏం చేయాలి? కేసీఆర్ అన్నకు తలవారిచ్చి కొట్లాడమంటే కొట్లాడతాడు. సునీతమ్మని గెలిపించి కారు గుర్తు మీద ఓటేసి అన్నా నువ్వు కొట్లాడంటే బరాబర్ కొట్లాడతాం. గల్లా వట్టి కాంగ్రెస్ ఉంది, ఎందుకు కూలగొడుతున్నావు అని అడుగుతాం. కానీ ఎవడైతే కూలగొడుతుండో, ఎవడైతే పేదోళ్ళకి ఇల్లు లేకుండా చేస్తుండో మళ్ళా వానికే ఓటేసి అన్నా
ఓటు నీకే ఇస్తాం, కానీ కొట్లాట మాత్రం కేసీఆర్ అన్న కొట్లాడాలంటే యాడికెళ్ళి కొట్లాడాలి? ఈ హైడ్రా భూతం, ఈ హైడ్రా రాక్షసి, దీన్ని నేను ఉత్తగానే వ్యతిరేకిస్తలేం పార్టీగా. మీరు ఒక్కసారి చూడండి, హైడ్రా ప్రతాపం అంతా గరీబోల మీదనే ఉంటుంది. ఇగో పెద్ద పెద్దోళ్ళు ఇక్కడ ఫోటోలు పెట్టినాం చూడుర్రి. ఇగో ముఖ్యమంత్రి అన్న, ఈయన పేరు తిరుపతి రెడ్డి, దుర్గం చెరువులో ఇల్లు కట్టిండు, దుర్గం చెరువు శిఖంలో ఇల్లు కట్టిండు. ఆయన ఇల్లు కూలగొట్టే దమ్మున్నదా హైడ్రాకు? ఉన్నదా? ముఖ్యమంత్రి అన్నగాని ఇల్లు కూలగొడుతుందా హైడ్రా? అగో శ్రీనివాసరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి, ఆయన ఇల్లు చెరువులో కట్టిండు, కూలగొడుతుందా హైడ్రా? పట్నం మహేందర్ రెడ్డి, ఆయన ఇల్లు కూలగొడుతుందా హైడ్రా? ఇగో అట్లాగే డాక్టర్ వివేక్, ఆయన ఫామ్ హౌస్ కూడా చెరువులనే ఉన్నది, కూలగొడుతుందా హైడ్రా? వాళ్ళు ఇవ్వాలని ముట్టదు. పెద్ద పెద్దోళ్ళు, డబ్బులు నోళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళై ముట్టది. కానీ ఎర్రగడ్డలో రేపు మీ ఇంటి మీదకి వస్తుంది హైడ్రా. మీరు కాంగ్రెస్ కోటేస్తే ఇక మా ఇంటికి రండ్రి, నా ఏలుతోను నన్నే, నా కంటినే పొడుచుండ్రి అన్నట్టుగా సిగ్నల్ ఇచ్చినట్టయితుంది, వాళ్ళకి ఇషారా ఇచ్చినట్టయితుంది. దయచేసి ఆలోచించండి. ఈ ఎన్నిక జరుగుతున్నది రెండే పార్టీలకు మధ్యన. ఒకటి 6 గ్యారంటీలు ఎగ్గొట్టి పేదవాళ్ళ గూడు కూలగొట్టి ఇవాళ వాళ్ళ నడుమిరగొట్టి కారోబారు బంద్ అయ్యేటట్టు చేసి బతుకు నాగం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి, పేదవాడి కోసం గల్లబట్టి కాంగ్రెస్ పార్టీని ఇస్తావా ఇయ్యవా, బజార్ల గుంజి కొడతాం నా కొడక అని చెప్పి ఇలా నిలదీస్తున్న బీఆర్ఎస్ పార్టీకి మధ్యన జరుగుతున్నది. ఆలోచించండి. ముఖ్యమంత్రి మొన్న వచ్చిండి ఇక్కడ ఎర్రగడ్డకు వచ్చి ఏమంటుండు? ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్కసారి నన్ను నమ్ముండ్రి అంటుండు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 800 మంది రైతులు చచ్చిపోయినరు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 162 మంది ఆటో అన్నదమ్ములు చచ్చిపోయినరు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 1000 ఇల్లు గులగొట్టినవు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా ఇలా హైదరాబాద్లో అందరి కారోబార్లు బంద్ చేసినావు. హైదరాబాద్లో నేను అడుగుతున్నా, కేసీఆర్ గారు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు. నువ్వు ఎన్ని కట్టినవి ఇండ్లు చెప్పి ఓటు అడుగు. జూబ్లీ హిల్స్లో ఎన్ని రోడ్లు వేసినావు? హైదరాబాద్లో కొత్తగా ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినావు? హైదరాబాద్లో ఎంతమందికి నీళ్లు ఇచ్చినావు చెప్పి ఓట్లు అడుగు. కేసీఆర్ గారు కరెంటు సమస్య పరిష్కారం చేసిండు. కేసీఆర్ రాకముందు అపార్ట్మెంట్లలో జనరేటర్లు, దుకాణాలలో ఇన్వర్టర్లు ఉంటుండే. కేసీఆర్ వచ్చినాక కరెంటు సమస్య పోయింది. కేసీఆర్ వచ్చినాక గరీబోడు సుకూన్ ఉండే. కానీ ఆ పరిస్థితి నుంచి ఇలా గరీబోళ్లను రోడ్ల మీద గుంజే పరిస్థితి తెచ్చిండు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఎసంటోళ్ళకి బుద్ధి చెప్పాలనా వద్దా? కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్దామా వద్దా? आपने कांग्रेस को मौका दिया, कांग्रेस ने आपको धोखा दिया. आप ना एक बार नहीं, आप लोग 11 बार हिंदुस्तान में, अपने मुल्क में 11 बार आपने मौका दिया कांग्रेस पार्टी को. रियासत तेलंगाना में पहली बार मौका मिला कांग्रेस पार्टी को, पर मुल्क में, हिंदुस्तान में आजादी के बाद 11 बार मौका दिया. आज राहुल गांधी साहब बड़े बड़े भाषण देते हैं, कहते हैं कि आज हिंदुस्तान में मुसलमान गरीब है. मैं पूछना चाहता हूं भाइयों बहनों, आप सोचो, 65 साल आपने मौका दिया कांग्रेस पार्टी को, बार बार आपने वोट उन्हीं को दिया. क्या किया फिर कांग्रेस? कुछ किया आपके लिए? आपकी गरीबी, आपकी लाचारी, आपकी पासमंदगी आज भी अगर है तो कौन जिम्मेदार है इसका? 65 साल हुकूमत चलाने वाली कांग्रेस जिम्मेदार है कि 10 साल हुकूमत चला के हमारे माइनॉरिटी भाइयों के लिए, आपके बच्चों के वास्ते, आपके आने वाले नस्लों के वास्ते आला से आला तालीम देने के लिए 204 स्कूल बनाने वाले केसीआर कौन जिम्मेदार हैं? केसीआर साहब ने आपके वास्ते जबरदस्त प्रोग्राम लाए, शादी मुबारक जैसी स्कीम, आपके वास्ते, आपके बच्चों के वास्ते टिमरिस के स्कूल, जहां एक एक बच्ची पे, एक एक बच्चे पे 1,20,000 रुपया खर्च किया जाता है. सबसे अहम चीज, सबसे बहुत इंपॉर्टेंट चीज, केसीआर साहब के दौर में सुकून था, खुशहाली थी, अमन थी, भाईचारा थी. केसीआर साहब मजहब के नाम पे सियासत कभी नहीं करने वाले लीडर हैं. केसीआर साहब जैसा मोयुद्दीन मखदूम ने कहा, एक कहावत है, हयात लेके चलो, कायनात लेके चलो, चलो तो सारे जमाने को साथ लेके चलो. इस मामले में केसीआर का मुकाबला कोई नहीं कर सकता. हर किसी को साथ लेके चले केसीआर. अगर एक गरीब मुसलमान बच्ची को रमजान के वक्त तोहफा दिया गया तो गरीब हिंदू बच्ची को బతుకమ్మ సాడీ दिया गया. నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని, కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ వచ్చింది, ఇప్పుడు వస్తుందా? కేసీఆర్ కిట్ వస్తుందా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ చీర వస్తుండే, ఇప్పుడు వస్తుందా?
వస్తుందా? केसीआर साहब जब थे रमजान तोहफा मिलता था, आज मिल रहा क्या? रमजान तोहफा मिल रहा आपको? కేసీఆర్ గారు ఉన్నప్పుడు క్రిస్మస్ గిఫ్ట్ వస్తుండే, ఇప్పుడు వస్తుందా? మరి ఈయన మోసం చేయండి, ఎవరిని? అందరినీ మోసం చేసిండు. ఇక చూడండి, అక్కడ ఆడబిడ్డలకు చెప్పిండు నెలకు 2,500 ఇస్తా అన్నాడు, విద్యార్థినులు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు, లగ్గం చేసుకుంటే తులం బంగారం ఇస్తా అన్నాడు, బతుకమ్మ చీరలు ఇస్తా అన్నాడు. ఒక్కటన్నా చేసిండా? ఆడబిడ్డలను మోసం చేసిండు. ముసలోళ్ళకు మోసం చేసిండు, 4,000 పెన్షన్ అని. ఆటో అన్నలకు మోసం చేసిండు, ఏమని? నెలకు 1,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. 24 నెలలే 24,000 బాకీ ఉన్నాడు. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, ఇవాళ 8 తారీఖు. నేను ఇక్కడికి వచ్చే ముందు, ఎర్రగడ్డ ముందు, నాకు మా నాయకులు షేక్పేట వాళ్ళు ఫోన్ చేసిరు. అన్నా, మా దగ్గర కాంగ్రెస్ వాళ్ళు ఓటుకు 5,000 వంచుతుండ్రు అన్నా అని ఫోన్ చేసిరు షేక్పేటలో. అట్లనా అన్న నేను. తర్వాత బోరబండోళ్ళు ఫోన్ చేసిరు, అన్నా మా దగ్గర 6,000 ఇస్తుర్రే అన్నారు. తర్వాత పక్కకు యూసుఫ్ కూడా క్యాండిడేట్ లోకల్ డివిజన్, అక్కడ 8,000 ఇస్తుండట. నేను ఒక్కటే మాట చెప్తున్నా మీ అందరికీ, మా ఎర్రగడ్డ డివిజన్లో ఉండే ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, కాంగ్రెస్ వాడు పైసలు ఇస్తే బరాబర్ తీసుకోండి, మంచిగా తీసుకోండి, సిగ్గుపడకుర్రి, అడుగుర్రి ఇంకా మంచిగా కాంగ్రెస్ వాళ్ళను. ఏమాయ బిడ్డ 5,000 ఇస్తున్నావు, మిగిలిన 55,000 ఎప్పుడు ఇస్తావని అడుగుర్రి. అగో ఏం బాకీ అక్క అంటాడు. ఏం బాకీ అంటే అడుగుర్రి. అవు కొడుక, మీరు రేవంత్ రెడ్డి చెప్పిండు కదా డిసెంబర్ 2023 నుంచి 2,500 ఇస్తా అన్నాడు కదా, మరి 24 నెలలు అంటే 60,000 బాకీ ఉన్నావు కదా బిడ్డ, 5,000 ఇచ్చినావు, ఇంకా 55,000 ఇస్తే నీకు ఓటేస్తా, లేకపోతే మా కేసీఆర్ గారికే ఓటేస్తా అని చెప్పండి. అట్లాగే ఇంట్లో పెద్ద మనుషులు ఉంటారు, 1,000 రూపాయలు 2,000 రూపాయలు చేయలో పెడితే వాళ్ళకి చెప్పుర్రి, కొడుక ఇంకా 48,000 బాకీ ఉన్నావు, అది కూడా ఇయ్యి, కాంగ్రెస్ ఓటేస్తా అని చెప్పుర్రి. లేకపోతే ఓట్లతోని నోట్లతోని కొనుక్కొని సునీతమ్మను ఓడగొట్టాలని కోషిష్ చేస్తా ఉన్నారు. మాగంటి గోపీనాథ్ గారు మీకోసం సేవ చేసిన నాయకుడు, ముఖ్యంగా ఆడబిడ్డల కోసం ఎప్పుడు అండగా నిలబడ్డ నాయకుడు. ఇలా ఆయన భార్య ఎలక్షన్లు నిలబడితే ఆమె మీద కూడా కుట్రలు చేస్తున్నారు, ఆమె మీద కూడా చిల్లర ప్రచారం చేస్తున్నారు. మరి అట్లాంటి గోపీనాథ్ గారి యాదిలో ఆయన భార్యకు అండగా నిలబడదామా లేదా? మా ఆడబిడ్డలు చెప్పాలా, గోపన్న భార్యకు అండగా నిలబడదామా? గట్టిగా నిలబడదామా? లేక మళ్ళొక్కసారి కాంగ్రెస్ చేతిలో మోసపోతారా? మీ ఇష్టం. ఎందుకంటే ఒక్కసారి మోసం ఎవడన్నా మనం చేస్తే అది వాని తప్పు అవుతుంది, కానీ రెండోసారి కూడా వాని చేతిలోనే మనం మోసపోతే ఈసారి తప్పు మనదవుతుంది. 6 గ్యారెంటీలు అని ఆగం చేసినోడు తెలంగాణను మళ్ళా గెలిపిస్తే తెలంగాణను తీసుకుపోయి మొత్తం అడుగు నాశనం చేస్తాడు. యాది పెట్టుకోండి, భయపడకండి. కొంతమంది ఆకు రౌడీలు, గూండాగాళ్ళు ఓటేయకపోతే ఏమో చేస్తామంటున్నట. వాళ్ళకు నేను ఒక్కటే చెప్తున్నా, 14 తారీఖు తర్వాత మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కొత్త తుఫాన్ వస్తుంది. టిఆర్ఎస్ ప్రభుత్వం తొందరలో 500 రోజుల్లో రాబోతున్నది. కొంతమంది పోలీసు వాళ్ళు కూడా నకరాలు ఎక్కువ చేస్తున్నారు. ఆ పోలీసు వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, ఒక్కొక్కరిని పేరు రాసి పెట్టుకుంటాం. ఏ పోలీసోడైతే నకరాలు చేస్తుండో ఈ 2-3 రోజులు ఎక్కువ తక్కువ తోకలాడిస్తే తోక కట్ చేసే బాధ్యత నాది, ఖచ్చితంగా చూసుకుంటాం. ప్రభుత్వం వస్తుంది మళ్ళా కేసీఆర్ది 2 ఏళ్లల్లా. యాది పెట్టుకోండి, ఎవడెవడైతే ఎగిరి పడుతుండో పోలీసోడు, ఆకు రౌడీలు, యాది పెట్టుకోండి. రేవంత్ రెడ్డి కాదు, వాని తాత వాని అయ్య దిగొచ్చినా మిమ్మల్ని ఎవడు రక్షించలేడు. యాది పెట్టుకోండి. ఇలా మా షరీఫ్ భాయ్ని తీసుకుపోయి ఏదో బల్మీట్కి కండువ కప్పినట్టు అనుకున్నారు. 14 నాడు చూపెడుతుంది తెలంగాణ తన సత్తా ఏందో. జూబ్లీహిల్స్ ఆడబిడ్డలు చెప్తారు సత్తా ఏందో. ఇలా మీ దగ్గర అధికారం ఉందని ఎగిరెగిరి పడుతున్నారు, ఎగిరెగిరి మిడిసి పడతా ఉన్నారు. తప్పకుండా 14 తారీఖు నాడు మీరు గుద్దుకు ఓటుకు తప్పకుండా వాళ్ళకు దిమ్మ తిరుగుతుంది. నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఈ మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తేనే మీకు రేపటి రోజున 2,500 వస్తుంది. 6 గ్యారెంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్ ను ఓడించాలి. ఎందుకంటే మీరు చూస్తున్నారు, కొద్దిగా సర్వేలలో వచ్చింది ఓడిపోతున్నారని, రాగానే అజర్బైని మంత్రి చేసిండు. సర్వేలలో ఓడిపోతుండ అనగానే ఉరుక్కుంటూ సినిమా కార్మికుల దగ్గర ఉరికిండు. ఇక సర్వేలలో కిద్దిగా డౌన్ అయింది అనగానే ఇలా ముఖ్యమంత్రి గల్లి తిరుగుతున్నాడు, మొత్తం మంత్రులు గల్లి తిరుగుతున్నారు. నేను అందుకే అంటున్నా, ఓడిపోతామన్న భయంకే గిన్ని పనులు చేసినోడు కడుపులకెళ్ళి గట్టిగా గుద్ది ఓడగొడితే సచ్చుకుంటూ 6 గ్యారెంటీలు ఇస్తాడా ఇయ్యడా? అందుకే అంటున్నా నేను, కాంగ్రెస్ ను ఓడగొడితేనే మహిళలకు 2,500 వస్తుంది. కాంగ్రెస్ ను ఓడగొడితేనే
పెద్ద మనుషులకు 4,000 రూపాయలు వస్తుంది. కాంగ్రెస్ నోడగొడితేనే తులం బంగారం వస్తుంది. లేకపోతే రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేను ఏమి ఇయ్యలేదు, ఇయ్యకపోయినా నాకే గుద్దుతుండ్రు, ఎందుకు ఇయ్యాలి అంటాడు. నేనేమి ఇయ్యకపోయినా నాకే గుద్దుతున్నారు, ఎందుకు ఇయ్యాలి అని అడుగుతాడా అడగడా? నేను బాగా చేస్తున్నా, మంచిగా మోసం చేసినా మళ్ళా నాకే గుద్దిన, వీళ్ళంతా అమాయకులు ఉన్నారు కాబట్టి ఏం కాదు ఓటేయకపోయినా అనుకుంటాడు. हमारे भाइयों से बहनों से भी मैं एक ही चीज कहना चाहता हूं, 11 तारीख के दिन जरा मॉडल बैलेट दियो भाई, 11 तारीख के दिन जिस दिन इलेक्शन है, आप याद करिए, याद रखिए, तीसरे नंबर पे है कार, बाकी सब तीसरे नंबर पे है कार. अरे जरा कस के बोलो, तीसरे नंबर पे है कार. रेवंत रेड्डी की नोडालना लेदा, तीसरे नंबर पे है कार, बाकी सब बेकार है ना. तीसरे नंबर మూడో స్థానంలో ఉన్నది కారు. ఇక్కడ నేను రాంగ ఒక పంతులు కలిసిండు. ఆ పంతులు ఎర్రగడ్డ పోతున్నా అంటే ఒక కంపల్సరీ చెప్పమన్నాడు ఒక మాట. 3వ నంబర్ల కారు ఉన్నది మొదటి బ్యాలెట్ల. కారు దిక్కు తప్ప ఇంకెక్కడ దిక్కు చూసినా మీ కళ్ళు పోతాయట. నాకై తెలియదు, తర్వాత నన్ను అడగద్దు. నేను ఉత్తగానే అంటున్నా, అయితే సీరియస్ అనుకునేరు, ఉత్తగానే అంటున్నా. 3వ నంబర్ల కారు ఉన్నది, పైకేంచి ఆగమాగం కాకుర్రి. గట్టిగా మీరు ఓటు గుద్దితే జూబ్లీ హిల్స్ లో 4 లక్షల మంది, 4 కోట్ల మంది తెలంగాణలోకి లాభం అవుతుంది. ఊర్లలో ఉండే రైతులు ఎదురు చూస్తున్నారు జూబ్లీ హిల్స్ వాళ్ళు ఏం చేస్తారని. ఊర్లలో ఉండే ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు జూబ్లీ హిల్స్ వాళ్ళు ఏం తీర్పు చెప్తారని. 4 కోట్ల మందికి న్యాయం చేసే సూపర్ అవకాశం, బంపర్ అవకాశం ఇక్కడ ఉండే మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు వచ్చింది. గట్టిగా గుద్దుండ్రి కాంగ్రెస్ ను, దిమ్మ తిరగాలి, మైండ్ బ్లాంక్ కావాలి. జై తెలంగాణ. కారు గుర్తుకే. చెల్లె నువ్వు ఎందుకో చేయెత్తుతలేవు, నాకు డౌట్ వస్తుంది నీ మీద. నువ్వే ఈ చిన్నపిల్లగా వెనుక ఉన్న చెల్లెకి చేయెత్తాల. జై తెలంగాణ. మాగంటి సునీత गोपीनाथ గారి కారు గుర్తుకే. कार का निशान याद है नामा, तीसरे नंबर पे है कार, बाकी सब जबरदस्त. थैंक यू, शुक्रिया आप सबका. 11 तारीख के बाद जीतेंगे आपके दुआ से, और 14 तारीख के दिन जश्न मनाएंगे. जय तेलंगाना.